రాజీవన్ కుమార్ గారు చేస్తారు. మీరు ఆశీర్వదింపబడాలి, అంతేకాదు అనేకులకు ఆశీర్వాదముగా ఉండాలి. చాలామంది దేవుడు నన్ను ఆశీర్వదించాలని కోరుకుంటారు, కానీ నువ్వు కోరుకోవలసింది ఏంటో తెలుసా? ప్రభువా, నేను అనేకులకు ఆశీర్వాదంగా ఉండాలి. చెప్పండి ఒక్కసారి, మీరు మీకు మీరు చెప్పుకోండి, ప్రభువా నేను అనేకులకు ఆశీర్వాదముగా ఉండాలి. నేను చెప్పానని అప్పగించకండి, ఇప్పుడు హృదయపూర్వకంగా మీరే చెప్పండి. ఆమేన్. దేవునికి స్తోత్రము కలుగునుగాక. నేను అనేకులకు ఆశీర్వాదంగా ఉండాలి. ఎలాగో చెప్పమంటారు? ఒక్క మాట చెప్పి ప్రార్థన చేస్తాను. రాజులు 2వ గ్రంథము 4వ అధ్యాయం. రాజులు 2వ గ్రంథం 4వ అధ్యాయం 42. మరియు ఒకడు బహిల్సాలీష నుండి, ఒక ప్రాంతము నుండి మొదటి పంట బాపత్తు అంటే మొదటి పంటలో యవల పిండితో చేయబడిన 20 రొట్టెలు, క్రొత్త గోధుమ వెన్నులు, కొన్ని పండ్లు తీసుకుని వచ్చి దైవజనుడైన అతనికి కానుకగా ఇయ్యగా. ఇక్కడ ఆగుదాం. కానుక తీసుకువచ్చాడు ఒకడు. మొదటి పంటలో ప్రథమ ఫలం 20 యవల రొట్టెలను తీసుకుని వచ్చాడు. గోధుమ వెన్నులను తీసుకుని వచ్చాడు. గోధుమను దొల్లగొడితే, ఆ వెన్నులను దొల్లగొడితే గోధుమలు ఉంటాయి. క్రొత్త గోధుమ వెన్నులు, కొన్ని పండ్లు తీసుకుని వచ్చాడు. పండ్లు, గోధుమ వెన్నులు, 20 యవల రొట్టెలు కానుకగా తెచ్చాడు. ఎవరికి తెచ్చాడు? దైవజనునికి తెచ్చాడు. ఇప్పుడు ఇది ఎవరి సొంతం? దైవజనుని సొంతం, దైవజనుని కుటుంబం సొంతం. దేవుడు దైవజనునికి ఇచ్చిన కానుకది కదా. కానీ దైవజనుడు ఏం చేశాడు తెలుసా? అతడు జనులు భోజనము చేయుటకు దానిని, దేవునికి స్తోత్రము కలుగునుగాక. అలాంటి దైవజనులందరినీ దేవుడు దీవించునుగాక. అలాంటి దైవజనులందరికీ ఒక్కసారి చప్పట్లతో అభినందన తెలియజేద్దాం. తనకు కానుకగా తెచ్చిన దానిని జనులు భుజించుటకు వడ్డించేయమన్నాడండి. ఎంత గొప్ప దైవజనుడు! వావ్! ఆ దైవజనుడు అనేకులకు ఆశీర్వాదముగా ఉన్నాడు. ఆ తెచ్చిన వ్యక్తి అనేకులకు ఆశీర్వాదముగా ఉన్నాడు. ఇతడు తెచ్చినది ఎంతమంది తిన్నారో తెలుసా? కింద మాట్లాడుతున్నాడు, పనివాడు మాట్లాడుతున్నాడు 43లో. అయితే అతని పనివాడు, అక్కడ 100 మంది ఉన్నారన్నమాట. 100 మందికి వడ్డించుటకు ఇవి ఎంతవని చెప్పగా 100 మంది ఉన్నారు. తెచ్చినవి 4 పళ్ళు, 20 రొట్టెలు. 100 మంది ఉన్నారు. ఇక్కడ ఎవరికి సరిపోతాయి ఇవి అని అడిగినప్పుడు ఆ దైవజనుడు అంటున్నాడు, వారు తినగా మిగులునని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. అనేకులు తినగా, అందరూ తినగా మిగులునని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు గనుక జనులు భోజనము చేయనట్లు వడ్డించుమని మరలా ఆజ్ఞ ఇచ్చెను. పనివాడు వారికి వడ్డింపగా యెహోవా సెలవిచ్చినట్లు అది వారు తినిన తరువాత మిగిలిపోయిన. కొట్టండి చప్పట్లు. దేవునికి స్తోత్రం. దేవుడు సెలవిచ్చాడు. ఒకడు తీసుకొచ్చిన 20 యవల రొట్లు, కొన్ని పండ్లు. గోధుమలు ఎలాగ తినలేరు కదా ఆ టైంలో. రెడీమేడ్ ఫుడ్ పెట్టేయండి అన్నాడు. దైవజనుడా, 100 మంది ఉన్నారు ఇక్కడ, ఎవరికి సరిపోతాయి? ఎంతమందికి సరిపోతాయి ఇవి? పెట్టు. దేవుడు సెలవిచ్చాడు. తినగా మిగులుతాయి. చూడు, వడ్డించగా అందరూ తినగా మిగిలిపోయాయటండి. ఆ తెచ్చిన వ్యక్తి, నేను తీసుకొచ్చిన ఫుడ్, నేను దైవజనునికి కానుకగా తెచ్చిన ఫుడ్ వచ్చిన వారందరికీ దైవజనుడు వడ్డిస్తున్నాడు. నా జన్మ ధన్యమైపోయిందని మురిసిపోయి ఉంటాడండి తెచ్చిన వాడు. అదండి అనేకులకి ఆశీర్వాదంగా ఉండాలనుకోవడం. అక్కడ దైవజనుడు కానీ కానుక తెచ్చిన వ్యక్తి ఇద్దరు అనేకులకి ఆశీర్వాదముగా ఉన్నారు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. వారి జాబితాలో మీరందరూ ఉండాలి. నేను అనేకులకు ఆశీర్వాదముగా ఉండాలి. నేను తెచ్చినది అనేకులు భుజించాలి. నేను తీసుకువచ్చినది అనేకులకి పంచబడాలి. వావ్! ఎప్పుడైనా ఇలా ఆలోచించారా? జరుగుతున్న కూడికలు 100 మంది వస్తున్నారు. దైవజనులు మామూలు దైవజనులు కాదు, ఒక్కొక్కరు టాప్ మోస్ట్ దైవజనులు. అందరిని మెయింటైన్ చేయాలంటే చాలా కష్టం. కనబడే 4 దైవజనులు ఒక ఆయన మాత్రం ఖచ్చితంగా పర్ డే ఇంత అయితే వస్తానంటాడు. తప్పేం కాదు, ఆయన స్థితి ఆయనది, ఆయన ఉద్దేశం అది. నాకు అలా వద్దు.
ఇచ్చినా సంతోషిస్తే, ఇవ్వకపోయినా దేవునికి స్తోత్రం అంటూ వెళ్ళిపోతా. అందుకే ఇంకా పేదరికంలో ఉండిపోయా. అందుకే 10 ఏళ్ళైనా డొక్కు కారులోనే తిరుగుతున్నా. అందుకే 8 సంవత్సరాల క్రితం కొన్న సూట్ ఇంకా వేసుకుని తిరుగుతున్నా. ఎప్పుడు రన్ అవుతూ ఉంటాయి, కొత్త సూట్లు బూట్లు ఉండవు మాకు. దైవజనుని మనసు ఎలా ఉందో తెలుసు. ఇక్కడ తనకు కానుకగా తెచ్చినవి వచ్చిన వారందరికీ వడ్డించమన్నాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఆ తెచ్చిన వ్యక్తి, ఒకే ఒక వ్యక్తి తెచ్చినది అనేకులకు ఆహారమైంది, అనేకులకు ఆశీర్వాదంగా ఉన్నాడు అతడు. 2 రోజులు ముగిసింది, 3వ రోజు రేపటి రోజు. రేపు మధ్యాహ్నం భోజనాలు అనుకుంటా, రేపు సాయంత్రమా? రేపు సాయంత్రం భోజనం. చికెన్లో మటన్లో మీరు తినాలంటే అనేకులు భుజించుటకు ఎంతమంది మీరు ఆశీర్వాదముగా మారతారు, ఎంతమంది ఆశీర్వాదంగా మారతారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు వాక్యమును బోధిస్తున్నారు. కోకొల్లలుగా జనం వచ్చారు, స్త్రీలను పిల్లలను గాక 5,000 మంది పురుషులు ఉన్నారు అక్కడ. అంటే స్త్రీలు పిల్లలతో కలిసి సుమారు 10-20 వేల మంది ఉన్నారు అక్కడ. ఆయన బోధించేటప్పుడు సమయం చూసుకోలేదు వాళ్ళు. 3 రోజులు అయిపోయింది అప్పటికే. ఆయన బోధిస్తుంటే టైం తెలియలేదు, రోజులు తెలియలేదు. అలాంటి సమయంలో శిష్యులు అంటున్నారు, బోధకుడా వీళ్ళ మూర్ఛిల్లిపోతారేమో, 3 రోజులు అయిపోయింది, మరి ఎలా అంటే వీళ్ళందరికీ భోజనం పెడతామంటే ఇంతమందికి ఎక్కడి నుంచి తేవాలి రొట్టెలు? ఎన్ని డబ్బులు పెట్టుకుంటే సరిపోతాయి రొట్టెలు? అప్పటికే వాళ్ళని పరీక్షించడానికి అడిగాడు ప్రభువు. సమస్తమును సృష్టించిన సృష్టికర్త మా మధ్య ఉన్నాడన్న సంగతి శిష్యులు గమనించలేకపోయారు మొదట్లో. ఆకాశమును వైపుకు చూసి గాలిని సముద్రమును గద్దించినప్పుడు ఇతడు ఎవరో అనుకున్నారు తప్ప సృష్టి లోబడుతుందంటే ఈయనే సృష్టికర్త అన్న సంగతి గ్రహించలేకపోయారు ఆనాటి శిష్యులు. వారి మధ్య నిలబడి ఉన్నది సాక్షాత్తు సర్వేశ్వరుడు, సర్వ సృష్టికర్త, సర్వశక్తిమంతుడు అన్న సంగతి గ్రహించలేని వారిని పరీక్షించాడు ప్రభువు. ఆ సమయంలో ఆ గుంపులో నుంచి ఒక చిన్న బాలుడు తన కోసం తెచ్చుకున్న క్యారేజ్ తీసుకుని వచ్చాడు. ఒక బాలుడు తీసుకొచ్చినప్పుడు ఎవరికి సరిపోతాయి అన్నట్టు చూశారు. ఆ బాలుడికి తెలిసింది లేదా, ఆ బాలుని పంపించిన తల్లి గమనించింది. యేసు మాటలు వినగానే సర్వశక్తిమంతుడి అని అన్న సంగతి గ్రహించింది తల్లి లేదా బాలుడు. వెళ్ళి ఆయనకి నాయన అవి పట్టుకుని వచ్చాడు. బోధకుడా, ప్రభువా, ఇవిగో ఇవి అందరికీ సరిపోతాయా? ఇవి 5 రొట్టెలు 2 చిన్న చేపలు అందరికీ సరిపోతాయా? 1000 మంది కూర్చున్నారు, ఎలా సరిపోతాయని అనుమానించలేదు. ఆయన సృష్టికర్త, ఆయన దేవుడు, ఆయన ప్రభువు, మహత్కార్యము చేయగలడు, సూచక్రియలు అద్భుత కార్యము చేయగలడు, అనేకులకు వడ్డించగలడు. నమ్మాడు. నమ్ముట అతని వలన అయింది, సమస్తము సాధ్యమైంది. 5 రొట్టెలు 2 చిన్న చేపలు అందరికి వడ్డించారట. అక్కడ ఏమని రాయబడిందో తెలుసా? అందరు చేపలు వారికి వడ్డించగా వారు తృప్తిగా తిరిగిన తర్వాత మిగిలినవి 12 గంపలు ఎత్తారట. వడ్డించగా మిగిలిపోయి 12 గంపలు మిగిలాయట. ఏంటట? ఏం వడ్డించారు? చేపలు. తృప్తిగా తిన్నారట. 3 రోజులు తిండి లేదేమో, పేకదాకా తిన్నారు అన్నట్టు. రేపు రాత్రి మనం కుమ్మేద్దాం. 3 రోజుల పాటు ఏమన్నా వెళుతుంటే తృప్తిగా తిన్నారట. 1000 మందికి 5 రొట్టెలు 2 చిన్న చేపలు తిన్నారా? 1000 మందికి సరిపోయిందా? అవును. నువ్వు తెచ్చేది కొంచెమైనా ప్రభు సన్నిధిలో పెట్టు. నేను అనేకులకు ఆశీర్వాదముగా ఉండాలని నువ్వు అనుకున్నది తెచ్చి దైవజనుని చేతిలో పెట్టు, దేవుని సన్నిధిలో పెట్టు. అది ఎవరికి సరిపోతాను నువ్వు అనుకోకు, ఇది ఎంత నువ్వు అనుకోకు. నీకు కలిగిన దానిలో, నాకు కలిగిన దానిలో అనేకులకు నేను ఆశీర్వాదంగా ఉండాలని నువ్వు అనుకుంటే దైవజనుని చేతిలో పెట్టు, దేవుని సన్నిధిలో పెట్టు. అది అనేకులకు పంచబడుతుంది, అనేకులకు నువ్వు ఆశీర్వాదంగా మిగిలిపోతావు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రతి విశ్వాసి ఇలా అనుకుంటే సంఘాలు వర్ధిల్లుతాయండి, ఆత్మలు రక్షింపబడతాయి. దేవుని బిడ్డలారా, సంఘపు గోడలు విశాలపరచబడతాయి, మందిరము విశాలపరచబడుతుంది. అనేకులు దేవుని ఆశ్రయిస్తారు. అనేకులు దేవుని ఆశ్రయించడానికి హిజ్కియా ఎలా తన ఆస్తిలో భాగమును కేటాయించాడో అతని ఆత్మ వర్ధిల్లుతుంది అనడానికి నిదర్శనం. అలా తన ఆత్మ వర్ధిల్లింది, అన్ని విషయములలో అతడు వర్ధిల్లాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, నా ప్రియ దేవుని కుమారుడా కుమార్తె, నీవు అన్ని విషయములలో వర్ధిల్లాలి, అన్నింటిలో వర్ధిల్లాలి. నీ అప్పులు తీరాలి, నీ ఇబ్బందులు తొలగిపోవాలి, నీ కష్టాలు తీరాలి, నీకు అనారోగ్య పరిస్థితి పోవాలి, నువ్వు కడుపు నిండా భోజనం చేయాలి, సంతృప్తికరమైన జీవితం జీవించాలి, నీ బిడ్డలు బాగుండాలి, నీ బిడ్డల భవిష్యత్తు బాగుండాలి, నీ భర్త ఆరోగ్యం ఉండాలి, నీవు ఆరోగ్యంగా ఉండాలి, కుటుంబం వర్ధిల్లాలి, సంక్షేమంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. అలా నువ్వు ఉండాలంటే నువ్వు ఆత్మలో వర్ధిల్లాలి.
నువ్వు ఆత్మలో వర్ధిల్లున కొలది అన్ని విషయములలో నువ్వు వర్ధిల్లుతావని దేవుడు సెలవిస్తున్నాడు. ఆమెను చెప్తాం అందరం. నువ్వు ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారము అన్ని విషయములలో వర్ధిల్లాలని దేవుడు కోరుకున్నాడు. ప్రభువైన యేసు నన్ను పరీక్షించినను, నా పాపమును త్రాసులో తూచినను. ప్రభువైన యేసు నన్ను పరీక్షించినను, నా పాపమును త్రాసులో తూచినను. తన ప్రేమంతయు నాపై చూపి తన కనికరముతో నన్ను క్షమించి, తన ప్రేమంతయు నాపై చూపి తన కనికరముతో నన్ను క్షమించి ఆనందమునిచ్చెను, ఆదరించి కాపాడెను, దీవెనలు దయచేసెను, తన కృపతో దరిచేర్చెను. ప్రార్థించెదను, స్తుతించెదను, కొనియాడెదను, కీర్తించెదను. ప్రార్థించెదను,